ఆవగింజంత అబద్ధం ముందు ఐరావతం అంత నిజం కూడా నిలవదు. చెమట పట్టకపోతే చల్లగాలి విలువ తెలియదు. కష్టాలు లేకపోతే గెలుపులోని మాధుర్యం తెలియదు. మీరు 3 విషయాల్లో మనుషులకు దూరంగా ఉండాలి. నీకు అబద్ధం చెప్పే వాళ్ళకి, నీకు మర్యాద ఇవ్వని వాళ్ళకి, నిన్ను కించపరిచే వాళ్ళకి. ఆనందం, నమ్మకం అనేవి అమ్మకానికి దొరకవు. ఆనందాన్ని మనుషులతో పంచుకోవాలి, నమ్మకాన్ని మనసులో పెంచుకోవాలి. పరిస్థితులు అనేవి మనిషి ఆధీనంలో లేనివి, కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని స్వశక్తిపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు. ఎప్పుడైతే ఒక వ్యక్తి గర్వపోతుగా మారతాడో ఆ రోజు నుండే నాశనం తన గుమ్మం ముందు తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అందుకేనేమో వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు పెద్దలు. స్నేహం, దారి, పుస్తకం, ఆలోచన, ఈ 4 సరైనవి దొరికితే జీవితం సాఫల్యం అవుతుంది, లేదంటే వైఫల్యమే. లక్ష్యం ఉన్నప్పుడు శరీరం సహకరిస్తుంది, స్వార్థం లేనప్పుడు మనసు శాంతిస్తుంది, జ్ఞానాన్ని ఆశ్రయించినప్పుడు బుద్ధి సహకరిస్తుంది. మీరు మార్చలేని పరిస్థితులను తలుచుకొని బాధపడుతూ కూర్చోవటం కంటే మర్చిపోయి ఆనందంగా ఉండటం మంచిది. మనిషికి ఉన్న 2 అద్భుతమైన వరాలు: తన మరణం ఎప్పుడు ఏ విధంగా సంభవిస్తుందో తెలియకపోవడం, తనతో ఉన్నవారు తన గురించి మనసులో ఏమనుకుంటున్నారో తెలియకపోవడం. ఆలోచించే విధానం, జ్ఞాపకం ఉంచుకునే శక్తి, మాట్లాడే పద్ధతి, విజ్ఞానాన్ని నేర్చుకునే కోరిక, వీటన్నిటినీ నిరంతరం మెరుగుపరుచుకుంటూ నడిచేవారు తాము తలపెట్టిన పనిని అత్యంత సమర్థతతో నిర్వహించగలుగుతారు. ఆలోచన వెనకడుగు వేసినప్పుడు ఆవేశం ముందుకు వస్తుంది. ఆలోచనతో చేసే పని సత్ఫలితాలను ఇస్తుంది. ఆవేశంతో చేసే పని అనర్థాలను తెచ్చిపెడుతుంది. తనకు అందని దాని గురించి ఆరాటపడని వారు, పోయిన దాని గురించి విచారించని వారు, ఆపదలో సైతం వివేకం కోల్పోని వారే జ్ఞాని. బంధాలు, బంధుత్వాల మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు దూరంగా ఉండండి, లేదా దూరంగా ఉంచండి. అంతేకాని మాటలు అనుకోకండి. ఎందుకంటే మళ్ళీ కలిసిపోయినప్పుడు మనుషులు కలిసినంత త్వరగా మనసులు కలవలేవు. ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎప్పటికీ శాశ్వతం కావు. చెట్టుకు, డబ్బుకు మాటలొస్తే మాట్లాడే మొదటి మాట, ఇవాళ నన్ను కాపాడుకో, రేపటి రోజున నిన్ను మేము కాపాడతాము అని. అతి చనువు, అతి ప్రేమ, అతి నమ్మకం ఎవరి మీద వద్దు. ఎందుకంటే ఈ కాలంలో ఎవరి స్వార్థం వాళ్ళది. గతం ఓ చేదు అనుభవం అయితే దయచేసి దానిని మళ్ళీ రుచి చూసే ప్రయత్నం చేయకండి. గతం గురించి ఆలోచించకు, కన్నీరు వస్తుంది. భవిష్యత్తు గురించి ఆలోచించకు, భయమేస్తుంది. చిరునవ్వుతో వర్తమానాన్ని ఆస్వాదించు, సంతోషం నీ సొంతమవుతుంది. నీ గతంతో నువ్వు శాంతి ఒప్పందం కుదుర్చుకో, అప్పుడే అది నీ వర్తమానానికి భంగం కలిగించదు. పని వల్ల ఒత్తిడి పెరగదు, దాని గురించి ఆలోచించటం వల్లనే ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఆలోచన వాయిదా వేసి పనిని వెంటనే చేయాలి. ఒక్క రోజులో సాధ్యమయ్యేది కాకపోవచ్చు, కానీ మొదలు పెడితే ఏదో ఒక రోజైనా పూర్తవుతుంది. ప్రతికూల ఆలోచనలు మనసులోకి రానివ్వకండి. మాట వినని వాళ్లతో వాదనకు దిగకండి. మీ మాటపై నమ్మకం లేని చోట మాట్లాడకండి. అన్నీ మీకే తెలుసని లేదా ఏమీ తెలియదని అనుకోవద్దు. నిత్య విద్యార్థిగా ఉండండి. రోజు కొత్త విషయం నేర్చుకోండి. మార్పు అనేది ముందు హేళన చేయబడుతుంది, తర్వాత ప్రశ్నించబడుతుంది, ఆ పైన విమర్శించబడుతుంది, వేగంగా తిరస్కరించబడుతుంది, చివరగా ఒప్పుకోబడుతుంది. కొంతమందికి పంతం పట్టి దక్కించుకోవడం తెలుసు, వదిలించుకోవటము తెలుసు. అవి 2 తెలియని వారికి బాధపడటం మాత్రమే తెలుసు. కోరికలు అనేవి ప్రయాణంలో తీసుకెళ్లే వస్తువులు వంటివి. అవి ఎంత ఎక్కువైతే ప్రయాణం అంత కష్టంగా ఉంటుంది. మీకెన్ని పనులున్నా ఉదయాన్నే మనసుకు నచ్చిన వారిని పలకరించటంలో ఉండే ఆనందం మాటల్లో చెప్పలేరు. చనువుగా ఒక మాట అనలేనప్పుడు, కోపంలో ఒక మాట అన్నా పడలేనప్పుడు, మనసులో మాటను పంచుకోలేనప్పుడు అది పరిచయమే తప్ప బంధం కాదు. ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి, నవ్వొచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి. అందరిలో ఏడిస్తే నాటకం అంటారు, ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు. ఒక దెబ్బ కొడితే కొన్నాళ్ళకు మర్చిపోతారు, కానీ
మంచిగా నటించి నమ్మకం మీద కొడితే దానివల్ల బాధపడ్డ మనసు కొన్నాళ్లకు మనుషులను నమ్మటమే మానేస్తుంది. మనిషి చచ్చిపోతే అందరికీ తెలుస్తుంది, కానీ మనసు చచ్చిపోతే ఆ బాధను మోసేవారికి తప్ప ఇంకెవరికీ తెలియదు. కాలం మారుతుందో లేదో తెలియదు, కానీ మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతున్నారు. ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఇంకోలా ఉంటున్నారు. ఎవరిని నమ్మాలో తెలియటం లేదు. కర్మ ఎలా ఉంటుందంటే, కుంతీదేవి తనకున్న వరం వల్ల పుట్టిన కర్ణుణ్ణి తన తండ్రికి మచ్చ రాకూడదని, తన వివాహం జరగదేమో అని అప్పుడే పుట్టిన తన బిడ్డను నీటిలో వదిలేసింది. కానీ ఆ వదిలేసిన కర్ణుడి దగ్గరికి వెళ్ళి తన 5గురు కొడుకులైన పాండవుల్ని కాపాడమని వేడుకుంది. అదే కర్మఫలం. మీరు ఎవరిని బాధ పెడతారో వాళ్ళ కాళ్ళ దగ్గరికే వెళ్ళే రోజు ఒకటి వస్తుంది. మాటపై మాట పెరిగితే సమస్య పెరుగుతుంది. మాటకు మౌనం తోడైతే సమాధానం దొరుకుతుంది. ఇళ్ల మధ్య బాటలు కాకుండా గోడలు కట్టేసుకోవటం వల్లనే బంధాలు పలచబడుతున్నాయి. మనుషులు ఒంటరితనానికి లోనవుతున్నారు. తలదించుకున్న ప్రతివారు తగ్గినట్లు కాదు, తగ్గిన ప్రతివారు చేతకాని వారు కాదు. కొందరు పరిస్థితులకు లొంగి తగ్గితే కొందరు బంధాలకు లొంగి తగ్గుతారు. తగ్గారు కదా అని తక్కువ చేసి చూడకండి. పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు. రేపు అనే రోజు మీ వంతు కావచ్చు. మీరు చెప్పే మంచిలో కూడా చెడు వెతికే వారికి మంచి చెప్పి శత్రువు అవ్వటం కంటే మౌనంగా ఉండటం ఎంతో ఉత్తమం. మాటలు అనేవాళ్ళు మీరు మంచి చేసినా అంటారు, చెడు చేసినా అంటారు. మీరేంటి అనేది మనసుకు తెలిస్తే చాలు. మీ మనసే మీకు సాక్షి. అనేవాళ్ళందరినీ నమ్మించవలసిన అవసరం లేదు. మీరు చేసే పని వల్ల, మాట్లాడే మాట వల్ల ఎవరికీ హాని జరగకుండా ఉంటే చాలు. అంతకన్నా మంచి పని వేరే ఉండదు. చికాకులన్నీ ఎగిరిపోవటానికి చిన్న చిరునవ్వు చాలు. కన్నీళ్లు ఆగిపోవటానికి చల్లని చూపు చాలు. గుండె మంటను చల్లార్చటానికి తీయని మాటలు చాలు. నేనున్నానని భరోసా ఇవ్వటానికి చక్కటి నేస్తం చాలు. మీరు ఎంత ఎత్తుకెదిగినా గడిపిన సాధారణ జీవితాన్ని మర్చిపోకూడదు. గతంలో మీతో కలిసి బ్రతికిన వారిని, మీకు సహాయం చేసిన వారిని, మీకు తోడుగా ఉన్నవారిని ఎన్నడూ మర్చిపోకూడదు. నమ్మని వారికి దైవం విలువ తెలియదు. నమ్మిన వారికి దైవం కంటే విలువైంది ఏదీ ఉండదు. బాధలు గొప్పవా, బంధాలు గొప్పవా అని అడిగితే బాధలే గొప్పవని చెప్పాలి. అవసరాలకు వాడుకొని వదిలేసే బంధాల కన్నా అనుక్షణం తోడుండే బాధలే గొప్పవి. కాకరకాయను తీసుకెళ్లి గంగా నదిలో ముంచినంత మాత్రాన దాని చేదు పోతుందా? లేక నీటిలో ఉంటుంది కదా అని చేపకున్న నీచు వాసన పోతుందా? లేదు కదా. అలాగే మనిషి కూడా అంతే. సమయానుకూలంగా రంగులు మార్చినా ఎప్పుడో ఒకప్పుడు లోపల దాగి ఉన్న నిజ స్వరూపం బయటకు రాక తప్పదు. కాకుంటే తగిన సమయం రావాలి, అంతే. రామలక్ష్మణులకి రక్షణగా నిలబడ్డ హనుమంతునికే రాక్షసుల పోరు తప్పలేదు. లోకం వేసే రాళ్ళని వంతెనగా మార్చుకోవాలి, కానీ మిమ్మల్ని మీరు వంచుకోకూడదు. నీకు జీవితం ఏమిటో అర్థం కావాలంటే వెనక్కి చూడు. నీ జీవితం బాగుండాలనుకుంటే ముందుకు మాత్రమే చూడు. అప్రయత్నంగా సాధించే గెలుపు కంటే నీ ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషం ఇస్తుంది. ఆశపడి బాధపడటం కంటే ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దానిని మించిన ఆనందం వేరొకటి లేదు. శరీరాలు శాశ్వతం కాదు, సాంప్రదాయము స్థిరం కాదు. మృత్యువు ఎల్లప్పుడూ సమీపంలోనే ఉండును. కావున ధర్మం ప్రకారం నడిచి పుణ్యం ఆర్జించాలి. మీరు మంచిగా మార్చలేని పరిస్థితులను తలుచుకొని బాధపడుతూ కూర్చోవటం కంటే మర్చిపోయి ఆనందంగా ఉండటం మంచిది. ఓడలు మేడలవ్వచ్చు, మేడలు ఓడలవ్వచ్చు. స్థానం ఏదైనా, స్థాయి ఏదైనా ఆనందాన్ని నిర్మించుకునే మనసు ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.